ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ఈ లోకంలో మనం అందరం కూడా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ఆశించే వారిగా ఉంటాము. అయితే దేవుడి యొక్క ఆశీర్వాదమే మనకి విజయాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదమే మనకు సంతోషాన్ని దయచేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదమే మనల్ని గొప్పవారిగా చేస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు యెహోవాయే మనల్ని ఆశీర్వదించే వారిగా ఉన్నారని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఆశీర్వాదంతో పాటుగా మనకు ఆయన కాపుదల, భద్రత అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం చూసినప్పుడు అనేక భయంకరమైన పరిస్థితులు, అనేక భయంకరమైనటువంటి వార్తలు మనం వింటా ఉన్నాము. ఎక్కడా కూడా కాపుదల లేనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా భయానకమైనటువంటి వాతావరణము, ఇంటి దగ్గర నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు మరలా తిరిగి వచ్చే వరకు కూడా నమ్మకాలు లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము. కానీ ఈ ఉదయకాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ కూడా ఆయన యొక్క దేవదూతలను దేవుడు కాపుదలగా ఉంచి వారిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ వాక్యాన్ని నీ జీవితంలో నీవు ఆశీర్వాదం లేనటువంటి వాడిగా ఉన్నావా? కాపుదల లేదని భయపడేవాడిగా ఉంటున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నమ్మినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకుని ఈ దినాన్ని నువ్వు ప్రారంభించుకున్నట్లయితే నీకు కావలసిన కాపుదల, భద్రత దయచేస్తారు. అంతేకాదు, ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను తలగానే ఉంచుతారు తప్ప తోకగా ఉంచని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదును గొర్రెల దొడ్లోంచి దేవుడు ఏర్పాటు చేసుకుని మహారాజుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము. ఐగుప్తు దేశంలోనికి అమ్మబడినటువంటి బానిసగా వెళ్ళినటువంటి యోసేపును దేవుడు ఆశీర్వదించి ఆ దేశానికే ప్రధానిగా చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. అంతేకాదు, దానియేలును ప్రభువు ఆశీర్వదించినట్లుగా, ఎస్తేరును ప్రభువు ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. కనుక నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా ప్రభువు నిన్ను ఆశీర్వదించి ఇప్పుడున్నటువంటి తరంలో నిన్ను దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను చేసి నిన్ను అనేక మందికి మాదిరికరంగా ఉంచి నిన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసనలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా మీరు మాట్లాడుతున్న లేఖన భాగాలు బట్టి వందనాలు స్తోత్రాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తారని ప్రభువా, అంతేకాదు నిన్ను కాపాడుతారని ప్రభువా మాతో మీరు మాట్లాడినటువంటి మీ లేఖన భాగం బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ చేతిలోనికి వస్తే మేము ఆశీర్వదించబడతాము, మేము దీవించబడతాము. భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా వలనే మేము ఆశీర్వదించబడే వారిగా ఉన్నామని తండ్రి మీ యొక్క వాక్య లేఖన భాగాలు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో ప్రభువా మీ ఆశీర్వాదము, దీవెన వారికి దయచేసి ప్రభువా మరి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, మరి మీరే కృప చూపించమని, అయ్యా మా నిరాశలో నిస్పృహలో ఉన్న వారిని మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, వారిని దీవించండి, వారి పట్ల మీ గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మరొకసారి సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, వారి యొక్క ప్రతి అవసరం అక్కర్లు మీ నామంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. కృష్ణమణి గురించి మీ పాసనలో ప్రార్థన చేస్తున్నాం, బ్లెస్సీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
అయ్యా స్నేహ గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి డెలివరీలో మీరు తోడుగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చి ఎస్సా గారికి ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. తండ్రి చిన్నాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ విషయంలో మీ గొప్ప కార్యం ప్రభువా బిడపక్షంగా జరిగించి తనకు ఆశీర్వాదము దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇంకా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం, రక్షణ అనేటటువంటి ఆశీర్వాదం ఎవరైతే కలిగి లేరో వారిని కూడా దర్శించి ప్రభువా మీ అందు విశ్వాసం ఉంచినట్లుగా మీరు కృప చూపించి మీ గొప్ప కార్యం జరిగించి మహిని పొందుకోమని తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించమని ఆశీర్వదించమని తండ్రి. మీ కృపగల స్థాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.